ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్: నీవు దేహానివి కావు, శుద్ధ చైతన్యవు. జగము గృహిణి ధర్మములుగా శుద్ధ చైతన్యంపై దృశ్యాలు. ఇవి శుద్ధ చైతన్యాన్ని బాధించవు. నీవు నీవుగా ఉంటే అడ్డగలిగేది ఎవరు అని అంటున్నారు భగవాన్. ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవిని గుర్తించాలంటే ఏదో ఒక దేహంతో గుర్తించాలి. దేహం లేకపోతే ఆ జీవుడిని గుర్తించడము కుదరదు. ఈ మాయాజీవుడు దేహమే తాను అని అనుకుంటూ ఉంటాడు. అలా అనుకోవడం వలన దేహం పుట్టుక తన పుట్టుక అని అనుకుంటూ ఉంటాడు. అసలు జన్మ అంటే ఏమిటి? పుట్టింది ఎప్పుడైనా తాను పుట్టింది అని చెప్పగలదా? అసలు చెప్పగలదా? అసలు జన్మ అంటే ఏమిటి? దేహమే ఆత్మ అనేటువంటి ఒక బుద్ధి. మరి బుద్ధి అంటే ఏమిటి? అవ్యక్తమని జడశక్తిని ఆవరించిన చైతన్యం. నిద్ర లేవగానే మనం చూసేది ఈ దేహాన్ని. దేహం ఎప్పుడూ తన ఉనికిని తానుగా గుర్తించే స్థితిలో ఉండదు. దానికి కారణం ఏమంటే అది జడమైనది. అది పంచభూతాలతో కలిసి ఉన్న జడమైనది. అసలు దేహం అంటే దహింపబడేదని, క్షీణించడం అని, అంటే అది పుట్టడం, పెరగటం, మరణించటం దాని యొక్క లక్షణం అయి ఉంది. అసలు ఈ దేహం వచ్చిందా? నీ దేహాన్ని చూచి ఇతరులు దేహాలు ఉన్నాయని అనుకుంటూ ఉన్నావు. అంటే ఎప్పుడైతే ఈ దేహాన్ని చూస్తున్నావో ఇతరుల యొక్క దేహాలు ఉన్నాయని నువ్వు అనుకుంటూ ఉంటావు. స్థూల దేహానికి స్థూల జగత్తు కనబడుతూ ఉంది. ఎందుకంటే నీవు దేహమే నేను అని ఎప్పుడైతే అనుకుంటావో ఆ స్థూల దేహానికి ఈ స్థూల జగత్తుని చూస్తున్నావు. దేహం నాది అంటున్నావు. మరి నీవు ఆ దేహానికి విడిగా ఉన్నావా లేదా? అంటే అక్కడ పొరపాటునైనా ఆ దేహం ఉన్నట్లు నీకు ఎప్పుడైనా చెప్పిందా? కనుక దేహం ఉన్నట్టు అది నీకు చెప్పటం లేదు. నేను చెప్తున్నాను, నువ్వు చెప్తున్నావు. ఆ చెబుతున్న నేను ఎవరు? ఆ నేనే కనుక ఉంటే దేహం ఉంటుంది. ఆ నేనే లేకపోతే దేహం ఎక్కడ ఉంటుంది? కాబట్టి అక్కడ అహంకారానికి అక్కడ క్వశ్చన్ వేస్తున్నారన్నమాట. నేనన్న విచారణ ఎందుకు వచ్చిందంటే, నీవు ఆత్మవై ఉంటూ జ్ఞానమై ఉంటూ నాకు తెలియదు అంటున్నావు. తెలిసిందంతా నాకు దేహం అని అంటున్నావు. ఈ దేహము నువ్వని అని అనుకుంటున్నావు. కాబట్టి నీవు గృహిణి అని, గృహిణిగా ధర్మాలు నిర్వర్తించాలని, ప్రపంచం ఉందని, ధర్మాలు చేయాలని అనుకుంటున్నావు. నీవు నిద్రలో ఉన్నప్పుడు నీవు దేహంతో ఉంటున్నావా? లేదు కదా. శరీరంతో నీవు ఏదో చెయ్యాలని ఎందుకు అనుకుంటున్నావు? అటువంటిది ఏది ఉండదు అని చెప్తున్నారు. చూచేవాడు ఉంటేనే ఇవన్నీ చూడబడుతున్నాయి. మొదట ఆ చూచేవాడు ఎవడో అది కనుక్కో అంటున్నారు భగవాన్. ఆ తర్వాత విషయాలు మనము చూసుకోవచ్చు అని భగవాన్ అంటున్నారు. దేహం లేకపోయినా నువ్వు ఉన్నావు. ఎలా ఉన్నావు? నిద్రలో దేహం లేకపోయినా నువ్వు ఉన్నావు. గీతలో కృష్ణ భగవాన్ చెబుతూ, పుట్టిన దానికి మరణం తప్పదు, మరణించిన దానికి పుట్టక తప్పదు. ఇంతకు పుట్టింది ఏది? దేహం. దేహం పుట్టింది అని అది చెప్పటం లేదు, నువ్వు చెప్తున్నావు. నేను పుట్టాను అని, నేను మరణించానని నువ్వు చెప్తున్నావు. దేహం ఉన్నా లేకపోయినా నీకు వచ్చే ఇబ్బంది ఏదీ లేదు. ఇక వ్యక్తి ధర్మాలు అంటావా? ఇవన్నీ కూడా ఆత్మ అనే తెరపైన జరుగుతున్నాయి. ఇవన్నీ శుద్ధ చైతన్యమును అక్కడ బాధించదు. సినిమా తెరపై ఎన్నో దృశ్యాలు జరుగుతాయి కదా, అవి తెరను బాధించడం లేదు కదా. ఆత్మకి పుట్టుక లేదు. ఆత్మ అంటే ఏంటి? పూర్ణ జ్ఞానము. నిద్రలో నిన్ను నీవు ఎరగవు కదా. మేలుకున్న తర్వాత నేను నిద్రించానని అంటావు. గాఢంగా నిద్రిస్తున్న నీకు నీ నిద్ర గురించి తెలియదు. దేహస్మృతితోనే నానాత్వము, భావన అన్నీ చూస్తున్నావు.
ఈ దేహస్మృతి ఎక్కడ కలిగింది? పుట్టినది ఏదో ఒక విషయంగా కలిగి ఉండాలి కదా, అది అహము. ఆ అహంభావనను నేను, ఎవడు, ఇది అని ఎక్కడి నుంచి వచ్చింది అని కనుక్కుంటే నీవు శుద్ధ చిత్తస్థితిని ఎరిగినవాడు అవుతావు. ఈ దేహంతో నీకు ఇంకా ఏమీ అక్కడ పని లేదు. నీవు చేసే అన్ని నీచమైన కార్యకలాపాలకు అది ఏమైపోతుంది, అది ఇక్కడ మూలమై కూర్చోందనమాట. ఈ దేహాత్మ భావన ఉన్నంత కాలము ఈ మరణ భయము తప్పదు. దేహం ఉంది కనుక అది పుట్టిందని చనిపోతుందని మొదలుపెట్టి ఆ భావనని ఎక్కడ అంటగడుతున్నాం మనము? ఆత్మకి అంటగడుతున్నాము. ఆత్మ దేహం లేక ఉండగలదు, కానీ దేహము ఆత్మ లేక అది ఉండలేదు. ఇక్కడ నేను, దేహం అనే భావన అజ్ఞాన జనితం. అంటే ఇక్కడ నేను అంటే దేహం అనే భావన కలుగుతుంది కాబట్టి అది అజ్ఞాన జనితం. అంటే అది అజ్ఞాన జనితం ఉన్నంత వరకు మనకు ఆ తలపుల బాధ, ఆలోచనల బాధ మనకి తప్పదు. ఎప్పుడైతే నీవుగా సత్యస్థితిలో నిలిచినప్పుడు నిన్ను అడ్డగించేవారు ఎవరున్నారు? అక్కడ ఉన్నది అంతా అదే ఉన్నది, అంతా నీలోనే ఉంది అని అక్కడ భగవాన్ అంటున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. నీవు దేహానివి కావు, శుద్ధ చైతన్యము. జగము, గృహిణి ధర్మములు శుద్ధ చైతన్యంపై దృశ్యాలు. ఇవి శుద్ధ చైతన్యాన్ని బాధించవు. నీవుగా ఉంటే అడ్డగలిగేది ఎవరు? అంటే అర్థం ఏంటమ్మా? అంటే నువ్వు దేహం కాదు, దేహము నేనని అది చెప్పదు. ఎందుకంటే చెప్పేది ఒకటి ఉంది, అది దాన్ని నీవుగా ఉంటే అది పెద్ద క్వశ్చన్ మార్క్. గురువు గారు, నీవుగా ఉంటే ఇప్పుడు నీవుగా లేవా? నువ్వు ఇప్పుడు కూడా నీవుగానే ఉన్నావు. నీవుగా ఉంటూ దేహాత్మబుద్ధితో ఉన్నావు. పాయింట్ అది. గురువు గారు, నీవుగా ఉంటే అంటే ఇదేదో వదిలిపెట్టేసేసి దూరంగా పోయి విడిగా ఉండటం కాదు ఇక్కడ. గురువు గారు, అప్పుడు కూడా నీవుగానే ఉన్నావు. కాకపోతే ఆ ఉండటం ఏమిటో నీకు తెలియని స్థితిలో ఉంటూ దేహం అని అనుకుంటున్నావు. అంతవరకే. దేహాత్మబుద్ధితో ఆత్మగా ఉండమంటం లేదు ఇక్కడ. గురుగారు, నీవుగా ఉంటే ఇప్పుడు కూడా ఉన్నావు. ఏది కొత్తగా రాదు. గురుగారు, తెలుసా? నేను ఎలా ఉండాలని అనుకుంటావు? ఆల్రెడీ ఉన్నావు. ఉన్నాను, కానీ నాకు తెలియట్లేదు. నాకు తెలియట్లేదు. ఎవరికి తెలియాలి? ఆత్మకే ఎవరికి కాదమ్మా, దేహాత్మబుద్ధిలో ఉన్న పద్మజికి తెలియాలంటున్నావు. అవును, అవును గురుగారు. అదే నాకు తెలియట్లేదు అని అంటే దేహాత్మ బుద్ధి గల నాకు తెలియట్లేదు అనుకుంటున్నాను. తెలియాలని అనుకుంటున్నాను. అది ఎప్పటికీ తెలియదు. ఎందుకు తెలియదు? నీవు ఆల్రెడీ ఆత్మ ఉన్నావు కాబట్టి. ఇక్కడ ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది? నీవుగా ఉంటే సమస్య లేదని. నీవుగా ఉంటే సమస్యను గుర్తించేవాడెవడు? సృష్టి ఎక్కడుంది? అవును గురువు. జననం ఎక్కడ? కాబట్టి నీవుగానే ఉన్నావు. కాకపోతే దేహాత్మబుద్ధి అనేది కూడా మూలాన్ని విడిచి లేదమ్మా.
మూలంతోనే ఉన్నావు నీవు ఇప్పుడు కూడా. ఆ గురువు గారు. ఆత్మని దూరంగా పారేసి నువ్వు పద్మజిగా ఉండటం లేదు. ఆత్మతోనే పద్మజిగా ఉంటున్నావు. ఆత్మతోనే నెత్తిస్తున్నావు. ఆత్మతోనే కలగంటున్నావు. ఆ గురువు గారు. అంటే దేహాత్మ బుద్ధి కూడా మూలం విడిచి లేదంటారు. అంటాం కాదు, ఆభరణం అవును బంగారాన్ని అవును విడిచి అవును గురువు గారు. అది లేకపోతే ఇది దేహం నేనని గుర్తించలేదు కదా. దీనివల్ల ఏమవుతుందంటే నేనెప్పుడు ఆత్మగా ఉంటానేమో అని చెప్పి నువ్వు మదన పడుతుంటావు. ఆల్రెడీ ఉన్నావు, మదన పడాల్సిన పని లేదు. ఆ గురువు గారు. నిన్ను పద్మజని అట్టి పెట్టి అది ప్రకాశించదు. పద్మజని అసలు గుర్తించదు ఆత్మ. ఆ గురువు గారు. ఆ గురువు గారు. చెప్పారుగా, శ్రీనివాసరావు గారు పెట్టారుగా, సముద్రంలో అలలు సముద్రం గుర్తించదు. గుర్తించదండి. అవునవును. ఆ గురువు గారు. ఆ గురువు గారు. కాబట్టి నీవుగా ఉంటే అంటే నేను లేనేమో అని చెప్పి అనుకుంటున్నావు. కాదు, నీవుగానే ఉన్నావు. ఆ గురువు గారు. నువ్వు వ్యక్తివని, కర్తవని అనుకుంటున్నావు. అంతవరకు అనుకోకపోతే గొడవ లేదు. ఆ గురువు గారు. ఆర్ యు గెటింగ్ ది డిఫరెన్స్? అర్థమైంది గురుగారు. అర్థమైంది. నీవుగా ఉంటే అనగానే వెంటనే నీకు అనుమానం వస్తుంది ఎలా ఉండాలని. ఎప్పుడు ఉంటాను, ఎన్ని జన్మలు ఎత్తాలేమో అనుకుంటే ఏమీ అక్కర్లేదు, జన్మలతో పని లేదు. ఈ క్షణాలు ఇప్పుడు కూడా నీవు ఆత్మతోనే ఉన్నావు, ఆత్మగానే ఉన్నావు. ఆత్మను విడిచి నీవు ఉండవు. ఉండలేను. అది గుర్తుపెట్టుకుంటే మీకు భయం వేయదు. ఆ గురువు గారు. అవును. అనుమానం రాదు. ఎప్పుడవుతుంది ఆత్మ ప్రకాశం అనే క్వశ్చన్ లేదు. అవును గురువు గారు. అవునవును. ఏమా, అవును గురువు గారు. సంఖలో పిల్లవాడిని పెట్టుకుని కనపట్టలేదు అన్నట్టుగా ఉంటుంది ఇక్కడ. అవును. మెడలో ఆభరణం వేసుకుని పోయిందేమో అన్నట్టుగా ఉంటుంది. ఆభరణం పోలేదు, పాడులేదు, మెడలోనే ఉంది. కాబట్టి నేనెప్పుడు ఆత్మగా ఉంటానని అనుకోబాకు. ఆత్మగానే ఉన్నావు. ఆ గురువు గారు. ఏమా, ఆ గురువు గారు. ఆలోచనలకి అవకాశం ఇవ్వవద్దు. ఎప్పుడైతే నువ్వు ఆత్మగా ఉంటే, నీ మూలం తెలుసుంటే అంటే నాకెప్పుడు తెలుస్తుందో, ఈ జన్మలో తెలుస్తుందేదో అనుకుంటావు. తెలిసేది కాదు అది. ఆల్రెడీ ఉన్నావు. ఎస్. గురువు గారు. ఆల్రెడీ ఉండబట్టే అమ్మా, వింటున్నావా? వింటున్నాను గురువు గారు. చాలా తేలిగ్గా దేహాన్ని వదిలిపెట్టేస్తున్నావు. చాలా తేలిగ్గా కళ్ళగంటున్నావు. అవును. పర్మనెంట్ హౌస్ ఉంది, కలగంటున్నావు. మళ్ళీ వస్తున్నాను గురువు గారు. వస్తుంది, పోతున్నావు, పుడుతున్నావు, పోతున్నావు, ఇవన్నీ ఉంది. అవునవును. సో ఇది నిన్ను బాధించదు అని చెప్పడం. ఇప్పుడు కూడా బాధించదమ్మా నిన్ను. నేను ఎప్పుడు పద్మజిగా ఆత్మను తెలుసుకోవాలంటే బాధిస్తుంది, కుదరదు. ఇక్కడ మొట్టమొదటి సెంటెన్స్ ఏంటి చదువు? నీవు దేహానివి కావు, శుద్ధ చైతన్యము. ఓకే. జగము, గృహిణి ధర్మములు శుద్ధ చైతన్యంపై దృశ్యాలు. అంతవరకు బాగానే ఉంది. ఇవి శుద్ధ చైతన్యాన్ని బాధించవు. ఓకే, అది బాగానే ఉంది. నీవుగా ఉంటే అడ్డగలిగేది ఎవరు? అక్కడ వస్తుంది పాయింట్. గురువు గారు. నీవుగా లేవని అనుకుంటున్నావు ఈ స్టేట్మెంట్ వల్ల. అవునవును. నీవు
ఉమ్, గృహిణివైనంత మాత్రాన ఆత్మని వదిలిపెట్టి గృహిణిగా లేవు. ఉమ్, ఆ గురువు గారు. ఆత్మతోనే ఉంటావు, ఆత్మగానే ఉంటావు. ఉమ్, ఆత్మ లేకుండా నీవు ఉండవు. ఉమ్, నీవు ఉన్నా లేకపోయినా ఆత్మకు వచ్చిన ఇబ్బంది లేదు. ఉమ్, తెలిసినా తెలియకపోయినా నేను అంటే ఆత్మే, అది ఉంది అక్కడ. ఆ గురువు గారు. ఉమ్, ఇవి బాధిస్తాయా లేవా అనేది ఇప్పుడు కూడా బాధించవమ్మా నిన్ను. ఉమ్, నువ్వు బాధిస్తే బాధిస్తాయి. కాసేపు నిద్రపోతే బాధ లేదుగా నీకు. అవును గురువు గారు. ఉమ్, అవును. మరి నిజంగా నీవు దేహము అయితే మరి బాధించాలి కానీ ఇతరులను కల్లో కూడా అవును, బాధించట్లేదు. లేవుగా. లేవు గురువు గారు. ఉమ్, కాబట్టి నేనుగా ఆత్మగా ఎప్పుడు ఉంటానో అని అనుకోబాకు. ఉమ్, ఆల్రెడీ ఉన్నావు. ఉమ్. ఇది కొత్తగా రాదు. అంటే ఈ స్టేట్మెంట్ లో అంటే ఫస్ట్ అలా చెప్పి అది క్వశ్చన్ వేసేటట్లుగా ఉంటుంది గురువుగారు లాస్ట్ లో. ఇప్పుడు నువ్వు దేహాన్ని నిజమేనా? కావు, శుద్ధ చైతన్యానివి, మళ్ళీ ఒక పక్కన జగము, గృహిణి ధర్మాలు, శుద్ధ చైతన్యం పైన దృశ్యాలు అని చెప్తూ, అంటే అవన్నీ చెబుతూ లాస్ట్ కు నీవుగా ఉంటే అడ్డగలిగేది ఎవరు అని అక్కడ మళ్ళా క్వశ్చన్. ఉంటే అంటే ఉండాలి అనుకోవడం. అదే ఉండాలని ఉన్నాను అని అనుకోవడం. ఆ, లేవని చెప్తున్నారుగా ఉమ్, ఉండమని. అవును గురువు గారు. నువ్వు నీవుగా ఉంటే నిన్నేది బాధించదని చెప్పటంగా. అవును గురువు గారు. కూడా నువ్వు అలాగే ఉన్నావు. ఇప్పుడు కూడా నిన్నేది బాధించదు. ఏమ్మా? ఆ గురువు గారు. తెర మీద ఎన్ని బొమ్మలు పడ్డా తెరను తెరను బాధిస్తున్నాయా? బాధించలేదు, లేదు, తెరను బాధించట్లే. ఎందుకు ఇంత ఇదిగా చెబుతున్నానంటే నేను ఆత్మగా ఎప్పుడు ఉంటాను అని చెప్పి అనుకోవద్దు. ఆత్మగానే ఉన్నావు ఆల్రెడీ. నాకు తెలియదు అనుకోవద్దు. పద్మజగా నీకు తెలియదు కానీ ఉన్నానన్న ఎరుకతోనే ఉన్నాను. అది ఆ గురువు గారు. ఇది కొత్తగా రాదు. ఆ గురువు గారు. నాకెప్పుడు ఆత్మ ప్రకాశం అవుతుందో అని అనుకోబాకు. దట్ ఈస్ మై పాయింట్. ఓకే గురువు గారు. ఏమ్మా? సాధన ఎందుకు లేదు? నువ్వు అదే కాబట్టి. అదే కాబట్టి. సాధించేది ఎందుకు కాదు? నువ్వు అదే కాబట్టి. కొత్తగా ఎందుకు రాదు? నువ్వు అదే కాబట్టి. నా గురువు గారు. మరి తేలికేగా. కానీ దానికి ఉన్న అడ్డంకులు ఉన్నాయి కదా గురువు గారు. దేనికి 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 అడ్డంకు? అంటే సాధించేది కాదు అని ఎంత అనుకున్నా కూడా ఇప్పుడు ఈ భేదాలు కానీ, ద్వంద్వాలు కానీ ఇవన్నీ కూడా అది వీడు బాధిస్తా ఉంది కదా, దాన్ని తగ్గించుకోవడానికి. అది కాదు కాదు కాదు. ఆ గురువు గారు. సముద్రం అంతగా అల్లకల్లోలంగా ఉన్న సముద్రాన్ని విడిచి ఉన్నాయి అవి. లేవు, విడిచిలేవు. అంటే ఇది పోతే తప్ప ఆత్మ ప్రకాశం కాదనుకుంటున్నావా? కుదరదు. కుదరదు. నీ దృష్టి ఇటు పెట్టినా అటు పెట్టినా పెద్ద మార్పేం లేదు. ఈ సహజత్వాన్ని ఇది అంటదు. ఇప్పుడు కూడా నువ్వేమంటున్నావు? నాది అంటున్నావు అంతవరకు. నేనే దేహము, నేనే సంసారము, నేనే గృహిణి అంటల్లే. అవును గురుగారు. అవునవును. నిజంగా కనుక నీవే కనుక దేహం అయితే వదిలిపెట్టి పక్కకి వెళ్ళి చూద్దాం. లేదు కదా. లేదు. కాబట్టి నీవు ఇబ్బంది ఎందుకు పడుతున్నావు? లాస్ట్ సెంటెన్స్ తో ఇబ్బంది వచ్చింది. అవును. ఆత్మగా ఉంటే బాధించదని. ఆత్మగా లేనన్న భావన సృష్టించారు అక్కడ. ఆ గురువు గారు. అవునవును. అవును. వాళ్ళకి అవును. ఉన్నావు.
నీవు చూస్తున్నావా లేదా, వింటున్నావా లేదా? వింటున్నాను, చూస్తున్నాను. నువ్వు ఉంటే కదా చూసేది, అవును వినేది. గురుగారు. అవునవును. అది ఉంటేనే కదా చూడగలుగుతాను, వింటున్నాను. అవును. అదే ఆత్మ. హ్మ్. చూచినంత మాత్రాన ఆత్మకే ఇబ్బంది లేదు, హ్మ్. చూడకపోతే పోయేదేమీ లేదు. హ్మ్. అవును. హ్మ్. నేను ఉన్నానన్న జ్ఞానానికి వచ్చిన ఇబ్బంది లేదు అని చెప్పడం. హ్మ్. సమస్య ఎక్కడొస్తుంది అంటే, హ్మ్. ఇక్కడ నీవు పద్మజగా ఆత్మను తెలుసుకోవడం కుదరదు. హ్మ్. సంసారంలో కష్టము సుఖం తెలుసుకున్నట్టు హ్మ్. అది ఆ! కుదరదు. గురుగారు. అవునవును. హ్మ్. ఆర్ యు గెటింగ్ ది? అర్థమైంది గురుగారు. హ్మ్. కాబట్టి ఆత్మ ప్రకాశం కాలేదు, ఎప్పుడవుతుందన్న ప్రశ్న తల ఎత్తకూడదు. తలెత్తకూడదు. హ్మ్. నీవు నీవుగా లేవన్న భావన తల ఎత్తకూడదు. ఆ! గురుగారు. హ్మ్. ఇంత జరుగుతున్నా నిద్రపోతుంటే నీకేమన్నా ఇబ్బంది ఏమన్నా ఉందా? లేదు. హుహు. ఎటువంటి ఇబ్బంది లేదు. హ్మ్. హ్మ్. శారీరక బాధలు ఉన్నప్పటికీ నీకు ఇబ్బంది లేదు నిద్రలో. అవును గురుగారు. హ్మ్. కాబట్టి నేను ఆత్మగా ఎప్పుడు ఉంటానో, ఎంత సమయం పడుతుందో, ఎన్ని జన్మలు ఎత్తాలో అన్న కాన్సెప్ట్ తీసిపారే మైండ్ లోంచి. ఆ! గురుగారు. అంటే అది అడ్డుగా నిలుస్తా ఉంది. అలా ఆ ఆలోచన కూడా అడ్డుగా అన్నమాట అది. కానీ ఎందుకని దేహాత్మ బుద్ధితో చూడాలనుకుంటున్నావు రాను. పాయింట్. హ్మ్. హ్మ్. ప్రపంచాన్ని చూచినట్టుగా, హ్మ్. సమస్య చూచినట్టుగా చూసినట్టుగా అవును. హ్మ్. మూలాన్ని చూడాలి అంటే ఎలా కుదురుతుంది? కుదరదు. హ్మ్. ఇప్పుడు చూసే జ్ఞానము ఆత్మ రెండు ఒకే జ్ఞానం. హ్మ్. విత్ ఆ! గురుగారు. హ్మ్. పొటెన్షియాలిటీ అంతా కలిసి. హ్మ్. అగ్గి పుల్లకి సూర్యుడికి ఉన్న తేడా రెండు వెలిగే. ఆ! గురుగారు. హ్మ్. కాబట్టి అవును. ఇటువంటి ఆలోచనలకి స్వస్తి చెప్పు. హ్మ్. కొత్తగా ఏది రాదు. ఆ! గురుగారు. హ్మ్. ఇప్పుడు కూడా నీవు అదే ఉన్నావు. హ్మ్. వెంటనే అంటావు నాకెందుకు తెలియదు. తెలియకపోతే నువ్వు ఎలా చెప్తావు? నాకు తెలియదని చెప్పడానికి కూడా అది నువ్వు ఉండాలి. ఉండి ఉండాలి. హ్మ్. ఆ! తీరుతావా? ఉండాలి గురువుగారు. హ్మ్. అది అది వెరీ ఉంటేనే సింపుల్ నేను కదా. చెప్పగలుగుతాను. అవును. హ్మ్. హ్మ్. కాబట్టి ఆత్మ ప్రకాశం అనేది ఇట్ ఇస్ ఎ రెడిక్యులస్ థింగ్ అండ్ లిడిక్యులస్ అన్నాడు మహర్షి. హ్మ్. కొత్తగా ఏమొస్తుంది కనుక ఏమీ రాదు. హ్మ్. ఇక అనుగ్రహంతో ఎందుకు అన్నారంటే అనుగ్రహం ఉన్నది అదే అనుగ్రహం. హ్మ్. ఉన్నదే ఆత్మ. హ్మ్. బాగా గుర్తుపెట్టుకో తల్లి. హ్మ్. రెండు నేను లేవు. ఆ! గురువుగారు. హ్మ్. ఒకటే నేనుంది. హ్మ్. ఆ నేను పద్మజగా ఉన్నప్పటికీ మార్పు చెందుతూ ఉంది. హ్మ్. పుడుతుంది, అవును. పుడుతుంది, నశించిపోతుంది. నశిస్తుంది. అవును గురువుగారు. క్షీణిస్తా ఉంటుంది. దాంతో హ్మ్. ఏ సంబంధము లేదు తల్లి. హ్మ్. హ్మ్. ఆర్ అవును. యు అర్థమైంది. కంఫర్టబుల్ నౌ? కాబట్టి అయ్యో ఇది పోతే నా గతి ఏమవుతుంది? ఏమి అందరిది సద్గతి. ఆ! గురువుగారు. హ్మ్. ఉన్నదే సత్యం, ఉన్నదే గతి. హ్మ్. ఆత్మ నుంచి ఏది రాలేదు. ఆ! గురువుగారు. హ్మ్. తాడు నుంచి పావు పాము రాలేదు. రాలేదు. హ్మ్. ఏమ్మా? ఆ! గురువుగారు. మరి ఇంత కంఫర్ట్ గా ఉండి ఇంకా ఆందోళన దేనికి? ఏమవుతుంది? ఏమవుతుంది? ఏమీ కాదు. ఆ! గురువుగారు. హ్మ్. హ్మ్.
ఏనాయనా రవి, అంత పెద్ద ఆలోచించాల్సింది ఏం లేదు. గురుగారు. ఆలోచనలకి స్వస్తి చెప్పు. నీవు ఎన్ని కర్మలు ఆచరించినా ఆత్మని విడిచి ఉండవు. గురుగారు. కర్మలు చేస్తున్నప్పుడు ఆత్మగా ఉంటావు, మానినప్పుడు ఉంటావు, ఉన్నా ఉంటావు, దేహం లేకపోయినా ఉంటావు. ఆలోచన వచ్చినా రాకపోయినా ఆత్మను అంటిపెట్టుకునే ఉన్నది. స్టార్టింగ్ లో ఎలా ఉంటుందంటే తెలుసుకో 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 అంటల్లో ఓహో ఆత్మని తెలుసుకునేది కావాలని అనుకుంటారు. గురుగారు. అలా తెలుసుకోలేదు మహర్షులు, రఘున శంకరులు, జీసస్ క్రైస్ట్. కొనేది కాదు, తెలియబడేది కాదు, ఉన్నదే అది. మరి అక్కడే అది ఉన్నప్పుడు ఇక్కడ మటుకు ఎందుకు ఉండదు? దీనికి తగ్గట్టుగానే మన గీత కూడా ఏమని చెబుతుంది, 1000 మందిలో ఒకళ్ళే తెలుసుకుంటారని. ఇంకొంచెం సక్సెస్ రేట్ ని బాగా తగ్గించి పడేశాడు. అవునవును, కొంచెం క్రిటికల్ చేశారు. నీకు నాకు భేదం లేదు, నువ్వు నేను పుట్టలేదని చెబుతూనే 1000 మందిలో ఒకళ్ళే నన్ను చేరతారంటల్లో మరి సృష్టి నాకు అదేమిటని భయం వేస్తుంది. ఏ కోటి మందిలో ఏ ఒక్కడో నన్ను చేరతారు, నా మాయని దాడుతాడని చెప్పారు. కాబట్టి నీ థింకింగ్ అంతా నెగిటివ్ లాగా వెళ్ళిపోతుంది. అదిగో కృష్ణ పరమాత్మ కొన్ని 1000 జన్మలు ఎత్తాడు, అర్జునుడికి దిక్కు లేదు. Are you not comfortable in learning small clues about the reality? గురుగారు. ఎందుకంటే శంకరులు వీరు ఎందరో మహా పండితులు కానీ, మహా మేధావులు కానీ, వీళ్ళు ఎంతో చేసింటే కదా వాళ్ళు ఆత్మజ్ఞానం సంపాదించారు అనొక సంపాదించారని రాగదోషం. గురుగారు. సంపాదించేది కాదు, acquired, it is already there. ఏనాయన రవి? గురువు గారు, అంటే కృష్ణుడు చెప్పడం బట్టి అంటే కొత్తగా అంటే ఈ మాయలో అట్టానే అనిపిస్తున్నట్టుగా అది కూడా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అన్నట్టుగా ఉంటుంది కదా గురుగారు. అంటే ద్వైతంలో వ్యక్తిగా చూస్తాం కాబట్టి. వ్యక్తిగా చూసేది కాదని చెబుతున్నా. కాదని చెప్తున్నారు. కాసేపు నిద్రపోతే కృష్ణ పరమాత్మ ఏమైనాడు, అర్జునుడు ఏమైనాడు, మొత్తం ఎగిరిపోయిందిగా. అవును గురువు గారు, మొత్తం ఎగిరిపోయింది. మరి సత్యమేమో మార్పు చెందకుండా ఉంది, కనపడేది కాలంతో పాటు అన్ని ఎగిరిపోయినాయిగా మరి. కాబట్టి అల్టిమేట్ గా ఏమిటి, నథింగ్ టు లూజ్, నథింగ్ టు గెయిన్, దట్స్ ఆల్. గురువు గారు, పోవటానికి ఇప్పుడు ఈ రోల్ ప్లే లేదు, కొత్త అవటానికి ఆత్మ లేకుండా పోలేదు. అవును, అంటే ఈ వ్యక్తిత్వం పోతే అది వస్తుందన్న భావన తీసేయాలి. ఆ దృష్టికోణంలో గురువు నాకు తెలియదు అని అంటున్నప్పటికీ నువ్వు ఉండి తీరాలి అక్కడ. ఉన్నాను అన్న స్థితి ఉండబట్టి వాడు చెప్తున్నాడు. అవును, వాడు చెప్పడా, నువ్వు కూడా చెబుతున్నావు. గురువు గారు, అవును అవును. అంటే అవును, ఈ సృష్టిలో ప్రతి జీవి ఉండటము అనే స్థితి ఆధారం చేసుకుని ఉన్నాయి అను గురువు. కాబట్టి నీవు చూడగలుగుతున్నావు, గ్రహించగలుగుతున్నావు, నిద్రించగలుగుతున్నావు, మేల్కొనగలుగుతున్నావు.
నిజంగా. గురువు గారు. ఏనా? అది అంటే అది అది తెలియబడకపోయినా సరే నేను ఆ ఉండటం అనే స్థితి ఉంది. రాంగ్ ఎవరికి తెలియబడాలి? వ్యక్తిగా కాదు గురువు గారు. అంటే అది ప్రకాష్. ఎవరికి? తనకు తానికే గురువు గారు. ఆ అనుభవం ఆత్మానుభవం ఆత్మకి. ఎందుకే? ఇప్పుడు లేదా నీకు? ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది. నీకు ఉన్నారు కాబట్టి నువ్వు రవిగా మాట్లాడుతున్నావు. అయితే అది కొత్తగా తెలియబడేది కూడా కాదు అయితే. అవును. Why I am telling all these things? The very purpose of this Maya is to be the self which is already there. ఎన్ని జన్మలు ఎత్తాలో అన్న ప్రసక్తి లేదు ఇక్కడ. అది గుర్తుపెట్టుకోండి. గురువు. ఏదో అంతా అయిపోతుంది, ఇదంతా అదృశ్యం అయిపోయి ఏ స్వర్గానికో కైలాసానికో వెళ్తాననుకోబాకు. ఎక్కడికి పోవు. ఇదంతా అసత్యమో అవి అంతే అసత్యం. గురువు గారు. అంటే మనకి ఆ నోషన్ అంటే ఇప్పుడు అలా విచారణ చెయ్యి, అది నువ్వు లోపలికి వెళ్ళు, అంతర్ముఖం చెయ్యి, అది తలకిందులుగా పడిపోతుంది, అనుగ్రహం చేత ప్రకాశిస్తుంది అన్న ఒక పద్ధతి చెప్పడం వల్ల అదేదో అది లోపలికి వెళ్ళాలేమో. ఎన్ని రకాలుగా చెప్పినా వాళ్ళ వాళ్ళ దృష్టికోణంలో చెప్పుకుంటారు. గురువు. మహర్షి ఆత్మ అయినప్పుడు నువ్వెందుకు కావు? అవును. మహర్షి ఏదే ఉన్నారో నేను అదే ఉన్నాను. మహర్షి దేహం కాదు, నువ్వు దేహం కాదు. అవును గురువు గారు. పరమాత్మ కూడా దేహం కాదు. కాబట్టి ఉన్నది ఉన్నట్టు ప్రకాశిస్తూనే ఉన్నది. నీవు తెలుసుకోవటం అంటూ ఏది జరగదు. స్టార్టింగ్ లో చెప్పుంటాను, గుర్తుందో లేదో, జ్ఞానులు అజ్ఞానులు ఎవరు లేరు. బట్ నువ్వు అట్రిబ్యూట్ చేస్తున్నావు జీవన్ముక్తులని, జ్ఞానులని, విదేహముక్తులని, ఆత్మని ఎరిగిన వారని. అలా ఉండదమ్మా. వీళ్ళ 99% ఆఫ్ ది అప్రోచెస్ ఎగ్జిక్యూటిబుల్ కావవి. యు ఆర్ దట్ ఓన్లీ, దట్స్ ఆల్. అంటే ఆ అవగాహన బలంగా ఉండాలంటారు, అంతే కదా? అవగాహన కూడా అక్కర్లేదు నాయన. కల్పించుకోవద్దు. నేను అంటావా? నేనంటే ఆత్మ. నేను రవి అంటే ఎప్పుడైతే ఒక భావన వచ్చిందో ఆత్మని వదిలి ఉంటుంది. అది అంటే ఇక్కడ తెలుసుకునేంత వరకేనా గురువు గారు ఇది? ఏం తెలుసుకుంటాం? అంటే ఇప్పుడు నేను దేహానికి కాను ఆత్మని అని చెప్పేసి ఇప్పుడు ఈ భావన దేహం అయినప్పటికీ నీకు ఇబ్బంది ఏం లేదు. దేహం అయినప్పటికీ నీకు ఏమైనా ఇబ్బంది వచ్చిందే? ఇబ్బంది లేదు గురువు గారు. కానీ అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఆ అవగాహన అనేది బలపడడానికి చెప్తున్నారా ఇది అని అంటున్నాను. అంటే నాకు తెలుసుకునేంత వరకే అన్న. తెలుసుకోవటానికి కూడా ఏది ఉండదమ్మా. అదే ఉన్నావు. నాకు తెలియటం లేదంటున్నా, నువ్వు అక్కడ ఉండి తీరాలి. గురుగారు అవును. నాకు తెలుసును అంటే నువ్వు అక్కడ ఉండి తీరాలి. ఉన్నది జ్ఞానము అని చెప్పు. అదే ఉన్నది జ్ఞానము అని అది తెలుసుకునేంత వరకు ఎవరు తెలుసుకోవాలి? మళ్ళా క్వశ్చన్ వస్తుంది. కాదమ్మా,
ఎదురుగుండా అన్నీ చూస్తున్నావంటే నువ్వు ఉంటేనే కదా చూచేది. అవును గురుగారు. అవును. 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 పోనీ ఇలా తీసుకో. దేహంతో చూస్తున్నాను అనుకుందాం కాసేపు. హ్మ్. దేహం లేకపోయినా గానీ నువ్వు మనసుతో చూస్తావుగా. అవును గురుగారు. ఓకే. మనస్సు కూడా లేకపోయినప్పటికీ నువ్వు ఉండే ఉంటావు కదా. ఆ ఉన్నదే ఆత్మ అని చెప్పు. హ్మ్. అవును. నిద్రలో ఆత్మ ఆ! హ్మ్. అనే కాదమ్మా ఇక్కడ కూడా ఇక్కడ కూడా అంటున్నారు. హ్మ్. అంటే ఆలోచన లేకుండా ఉండడం అంతే. ఆలోచన ఉన్నా ఇబ్బంది లేదు ఇబ్బంది తల్లి. లేదు. ఆ! గురువుగారు. హ్మ్. ఆలోచించినప్పుడేమో ఆత్మ అదృశ్యమైపోతుంది. ఆలోచించకపోతే ఆత్మ ఉంటుంది అనుకోవడం పొరపాటు. హ్మ్. హ్మ్. అర్థమవుతుంది గురు. హ్మ్. తెర మీద బొమ్మ పడినా పడకపోయినా తెరకి తెరకి ఇబ్బంది లేదు. హ్మ్. అలా తీసుకోవాలి అంతే. అలా తీసుకో. అంటే తీసుకోవడం ఆల్రెడీ ఆ! గురువుగారు. ఆ! గురువుగారు మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఆ! అనుకుంటా. ఆ! తీసుకో. ఆ, అంటే గురువుగారు అమ్మా, ఇక్కడ ఆలోచించినా పర్వాలేదంటున్నారు. అంటే ఆలోచన వచ్చినా దాని వెంట వెళ్ళకపోతే అది ఆత్మగా ఉన్నట్ట గురువుగారు అక్కడ. నువ్వు దాని వెంట వెళ్ళినా ఆత్మవే, వెళ్ళకపోయినా ఆ, ఆత్మవే, నిద్రించిన ఆత్మ, గురువుగారు కర్మలు చేసిన ఆత్మే, పుట్టిన అంటే ఆత్మే. అక్కడ అంటే ఆలోచన వెంట వెళ్ళాను అనుకోండి, అక్కడ దేహాత్మ బుద్ధి ఎంటర్ అవుతుంది కదా అంటున్నాను. అమ్మా, దేహాత్మ బుద్ధి అనేది ఎక్కడ ఉండదమ్మా విడిగా ఆత్మను విడిచి. ఆ, దాని నుంచి చెబుతున్నది అదే పాయింట్. ఆహా. నీకు అంటే ఆలోచన నాకు ఆ, అంటే సరోజగా నేను తెలుసుకోలేను అంటున్నారు తెలుసుకోలేదు. ఆత్మని. ఉమ్, తెలుసుకోవడం ఆత్మ ఆ. లేకుండా లేదు అక్కడ. అవునండి. ఆ జ్ఞానం లేకుండా నేను ఆలోచన కూడా రాదు అని నాకు అర్థం అవుతోంది. ఆ ఆలోచన వచ్చినా ఇబ్బంది లేదు తల్లి. ఆ ఏమన్నా ఆత్మ ముక్కలు అయిపోయి కాసేపు సరోజగాను కాసేపు కాకుండా ఉండే దానివల్ల ప్రయోజనం ఏం లేదు. లేదు గురువు గారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకో, చూచే నేను ఆ చూచి చూడకపోయినా అది ఆత్మేను. గురువు గారు. చూసినంత మాత్రాన ఆత్మని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టు, ఆ చూడకపోతే నువ్వు ఆత్మగా ఉన్నట్టు అనుకోవటం పొరపాటు. అది నా పాయింట్. ఇది వరకు చెప్పారు, గుర్తించద్దు దేనిని, గుర్తిస్తే నువ్వు ఆత్మగా ఉన్నట్టు కాదన్నారు కదా, అందుకనే అంటున్నాను గురువు గారు. చూసినా నువ్వు ఆభరణం గుర్తిస్తే బంగారం కాదు అది. బంగారమే.